లైఫ్‌లో ఏది జరిగినా మన మంచికే అంటారు కదా! కొన్ని కొన్ని మన మంచికే అని మనకు మనం సర్ది చెప్పుకొని బ్రతికేయాలి. లేకపోతే మనం ప్రశాంతంగా బ్రతకలేము. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో, నేను ఇప్పుడైతే భద్రాచలం కట్ట మీద ఉన్న వాతావరణాన్ని అయితే చూపిస్తున్నాను. ఈవినింగ్ పిల్లల్నైతే ట్యూషన్‌లో దిగబెట్టి వచ్చిన తర్వాత సో, మీకు చూపిద్దామనేసి వచ్చేసామనమాట. సో, ఇవాళ మండే కదా! మోను వాళ్ళ డ్యాడీ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇద్దరం కలిసి అయితే వచ్చాము. చాలామంది అడుగుతున్నారు, అక్క మీ వీడియోస్ ఎవరు తీస్తున్నారు, ఫొటోస్ ఎవరు తీస్తున్నారు, మాట్లాడుతున్నారా, ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నేను తన దగ్గరే ఉన్నాను. కొన్ని డేస్ అయితే మాట్లాడుకోలేదు. చాలా కోపం ఉంది, చాలా పెయిన్ ఉంది. ఇంకా ఆ కోపాన్ని చాలామంది చెప్పారు, సిస్టర్ మీరు కోపంతో మార్చుకోకూడదు, ప్రేమతో మార్చుకోవాలి అనేసి. నాకు వద్దు, ఎందుకు మార్చుకోవాలి, వదిలిపెట్టుకుందాం అని అనుకున్నా. కానీ ఇప్పుడున్న సొసైటీలో పిల్లలకి పేరెంట్ ఉండాలి ఖచ్చితంగా. ఫాదర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకోసం అనేసి మనం మార్చుకుందాంలే అనేది నేనైతే ఇంకా నా న్యూ లైఫ్ని అయితే స్టార్ట్ చేశాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనసుకి ఒప్పుకోవట్లేదు, కానీ పిల్లల కోసం తప్పట్లేదు. చాలా ప్రయత్నం చేస్తున్నా నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవాలని. కానీ ఎంత చేసినా ఆనందం ఒక 2 నిమిషాలే ఉంటుంది. తర్వాత మళ్ళీ బాధ, వేదన ఇలానే ఉంటుంది లైఫ్. అయితే మీరు చూడ్డానికి అబ్బా వీడియోస్లో మంచిగా ఉంది, బాగా రెడీ అవుతుంది, ఒకప్పుడు విలేజ్ స్టైల్ అమ్మాయిలాగా ఉండేది, ఇప్పుడేంటి ఇంత స్టైలిష్గా తయారైంది అనేసి చాలామంది పెడుతున్నారు. అక్క మీరు వేసుకున్న డ్రెస్సులు బాగుంటున్నాయి, మీరు ఏ చేసి బాగుంటుంది అక్క అని కామెంట్లు అయితే పెడుతున్నారు. సో ఇలా ఉన్న నేను బాధగా ఉన్నానంటే ఎవరు నమ్మరు, కానీ ఎవరికి నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. చెప్తున్నాను, నీకేం బాధలు అని అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, అంతే తేడా. సో మొత్తానికైతే నా డ్రెస్సుల గురించి టాపిక్ వచ్చింది కదా, చెప్తాను నెక్స్ట్ వీడియోలో, షార్ట్ వీడియోలోనే. సో నేను నా డ్రెస్సులు ఆన్లైన్లో అయితే నేను మీషోలో తీసుకుంటాను, లేకపోతే ఆఫ్లైన్లో అయితే నేను ఏ షాపింగ్ మాల్లలో తీసుకుంటాను అనేది వీడియో అయితే పెడతాను. ప్రజెంట్ అయితే భద్రాచలం కట్ట దగ్గర అయితే వెళ్తున్నాను. ఈవినింగ్ చాలా బాగుంటుంది ఈ వ్యూ అనేసి. సో వాటర్ అయితే చాలా మట్టుకి తగ్గిపోయాయి. సో చక్కగా బాగుంది వెదర్ అయితే, కానీ కొంచెం గలీజ్గా ఉంది. సో నడవడానికి అయితే నాకు చాలా ఇరిటేట్ అనిపించింది. సో ఇంకా బోర్డు చూశారు, అక్కడ భలే ఉంది కదా, అక్కడ సూర్యాస్తమయం అంటారు కదా. సో చూడండి భలే అస్తమించిపోతుంది సూర్యుడు. సో చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇక్కడ, కానీ కొంచెం రోతగా ఉంది. సో కొన్ని పిక్స్ అయితే దిగాను, అవి అయితే యాడ్ చేస్తాను. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి.